హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికి నమస్తే. నేటి నుంచి ప్రో లీగ్ హాకీ తొలి పోరులో నెదర్లాండ్స్తో భారత్ ఢీ. భారత హాకీ జట్టు ఈ సీజన్లో వరుసగా మెగా టోర్నీలకు సిద్ధమవుతుంది. ముందుగా ఆగస్టు 15 నుంచి 30 వరకు ప్రపంచ కప్లో పాల్గొన్న జట్టు ఆ తర్వాత సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు ఆసియా క్రీడలో తలపడుతుంది. వీటికి ముందు యూరోప్లో మరింత సిద్ధమవుతుంది కోసం తమ ఆటను మెరుగుపరుచుకునే క్రమంలో ప్రో లీగ్ యూరోపియన్ అంచె టోర్నమెంట్లో బరిలోకి దిగుతుంది. హర్మన్ప్రీత్ సింగ్ నాయకత్వంలో భారత్ తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని పట్టుదలగా ఉంది. ఈ టూర్లో భాగంగా ముందుగా 2 పటిష్ట యూరోప్ జట్లు నెదర్లాండ్స్తో, జర్మనీలతో భారత్ 2 మ్యాచ్లు తలపడుతుంది. ఈ క్రమంలో నేడు జరిగే పోరులో ఆతిథ్య నెదర్లాండ్స్ను ఎదుర్కొనున్న భారత్ జూన్ 21న మరోసారి డచ్ టీమును ఢీకొడుతుంది. ఈ 2 మ్యాచ్ల మధ్య జూన్ 17, 18 తేదీల్లో జర్మనీతో పోరుకు టీం సన్నసిద్ధమవుతుంది. అనంతరం లండన్కి వెళ్లే భారత జట్టు పాకిస్తాన్, ఇంగ్లాండ్లతో 2 మ్యాచ్లు ఆడుతుంది. 9 జట్లు ప్రో లీగ్లో ప్రస్తుతం భారత్ కేవలం 4 పాయింట్లతో 8వ స్థానంలో కొనసాగుతుంది. వరల్డ్ కప్ కూడా నెదర్లాండ్స్, బెల్జియంలో జరగనున్న ఈ నేపథ్యంలో ఈ టూరు తమకు కావాల్సిన అనుభవం అందిస్తుందని జట్టు ఆశిస్తుంది. మన్ప్రీత్ సింగ్ రికార్డు. భారత సీనియర్ ఆటగాడు మన్ప్రీత్ సింగ్ ఈ మ్యాచ్తో కొత్త మైలురాయిని అందుకోనున్నాడు. భారత్ తరపున అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్లు 411 ఆడిన మాజీ కెప్టెన్ దిలీప్ తిలక్ రికార్డును తమ సమయం చేయనున్నాడు. మరో మ్యాచ్లో బరిలోకి దిగితే 412 మ్యాచ్లతో కొత్త రికార్డును మన్ప్రీత్ సింగ్ ఖాతాలో చేరుతుంది.